నమస్తే, నా పేరు అంబాల నారాయణ గౌడు. నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టినప్పుడు బొమ్మ మహేష్ గౌడు గారు నన్ను రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు అని చెప్పి సంబోధించారని చెప్పి మాట్లాడారు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ గౌడ్గా ప్రకటించుకున్నప్పుడు వారికి ఈ వర్గాల పట్ల ప్రేమ కానీ దయ కానీ ఒక ఆత్మీయమైన ఆత్మ కానీ ఉంటే వారు ప్రకటించిన ఎక్స్గ్రేషియా డబ్బులు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం, మరి ఈ వర్గాల పట్ల ఆయనకున్న ఓ ప్రేమ అనేది ఏమాత్రం లేదని తెలుస్తుంది. కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి ప్రకటించారు. అది ఇప్పటి వరకు కూడా ఆ జిల్లాను ప్రకటించలేదు. అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ చేసి 6 నెలలు కావస్తున్నా కూడా మరి ఆ పనులు ఇప్పటి వరకు చేపట్టలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గీతన్నలు చెట్ల మీకెళ్ళి పడి పిట్టల్లా రాలి చనిపోతున్నారు. నిన్న కూడా మరి ఒక వ్యక్తి తాటి చెట్టు మీదనే వృత్తిరీత్యా తాటి చెట్టు పైన పడి అక్కడనే ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో చాలా మరణాలు జరుగుతున్నాయి. మరి మీరు ఇప్పటి వరకు సేఫ్టీ కిట్లు ఇస్తామని చెప్పి మరి అరకొరగా 10-20 వేలు పంచి మరి ఆ సేఫ్టీ కిట్లు మరి కాటమే మోకులు కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా పంచకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది గీతన్నలు మరి నిత్యం అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఒకవైపు ఎక్సైజ్ అధికారులు జిల్లాల మీద పడి అనేక రకాల దాడులు చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు మరి ఈ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి చేస్తున్న ఈ వృత్తిలో మరి తాటి చెట్లను నరికివేయడం, ఈత చెట్లు నరికివేయడం మరి యథేచ్ఛగా జరుగుతున్నా కూడా మరి ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం అనేది మనం నిత్యం చూస్తున్నాం. దాంతోపాటు వైన్ షాపులలో 25